చూద్దాం. ఈ వీడియోలో వచ్చేసి టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇది 13th టాపిక్. సో ప్రీవియస్ వీడియోలన్నీ కూడా ప్లేలిస్ట్లో ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వర్కింగ్ 15 hours a day, Vaibhav can complete a piece of work in 35 days. ఒక రోజుకు 15 hours వర్క్ చేయడం వల్ల టోటల్ వర్క్ వచ్చేసి 35 డేస్లో ఫినిష్ అవుతుందంట. ఓకేనా? అయితే ఈ వర్క్ని 25 డేస్లో ఫినిష్ అవ్వాలి అంటే రోజుకు ఎన్ని అవర్స్ పని చేయాలి అని అడుగుతున్నారు. మరి 25 డేస్లో వర్క్ చేయాలంటే రోజుకు ఇంకా ఎక్కువ కష్టపడాలి కదా, అంటే ఎక్కువ అవర్స్ వర్క్ చేయాలి. సో దేర్ఫోర్ ఎక్కువ బై, సో ఇక్కడ చూడండి, ఎక్కువ అంటే 35/25 × 15. ఓకేనా? 5తో 5 5s 5 3s, 5తో 5 1s 5 7s, 7 3s ఎంత 21 days. సో 21 అవర్స్. ఓకేనా? సో ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి రోజుకి? 21 అవర్స్ వర్క్ చేయాలి. సో ముందు 15 అవర్స్ వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు 21 అవర్స్ వర్క్ చేయాలి. ఎక్కువ అవర్స్ వర్క్ చేస్తే తక్కువ రోజుల్లో ఫినిష్ అవుతుంది. ఆ కాన్సెప్ట్ యూజ్ చేసినాం ఇక్కడ. ఓకేనా? P alone can complete a piece of work in 15 days. P ఒక్కడే అయితే ఒక వర్క్ని 15 డేస్లో ఫినిష్ చేస్తాడంట. మరి Q ఒక్కడే అయితే వర్క్ని 12 డేస్లో ఫినిష్ చేస్తాడంట. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే వచ్చేదే టోటల్ వర్క్ యూనిట్స్. 15కి 12కి ఎల్సిఎం వచ్చేసి 60. సో ఇప్పుడు 15 ఎన్ని టైమ్స్ పోతుంది? 60 4 టైమ్స్ పోతుంది. 12 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. సో ఇది పర్ డేకి చేసుకున్న వర్క్ యూనిట్స్. పర్ డేకి P వచ్చేసి 4 యూనిట్స్ వర్క్ చేస్తున్నారు, పర్ డేకి Q వచ్చేసి 5 యూనిట్స్ వర్క్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే దే స్టార్ట్ ద వర్క్ టుగెదర్, బట్ ఆఫ్టర్ 3 డేస్ ఇద్దరు కలిసి 3 డేస్ వర్క్ చేసిన తర్వాత P వెళ్ళిపోతాడంట. ఇలా P వెళ్ళిపోయిన తర్వాత రిమైనింగ్ వర్క్ వచ్చేసి Q ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు. సో వీళ్ళిద్దరు ఎన్ని వర్క్ ఒక రోజుకి 9 యూనిట్స్ వర్క్ చేస్తున్నారు. ఇలాంటిది 3 డేస్కి ఎంత వర్క్ చేశారు అంటే 4 + 5 ఎంత 9. 9 × 3 9 3 27 యూనిట్స్ వర్క్ చేశారు. సో అయితే ఇప్పుడు రిమైనింగ్ వర్క్ అంటే 60లో నుంచి 27 తీసేయండి, 10లో నుంచి 7 తీసేస్తే 3. సో ఇక్కడ 5లో నుంచి 2 తీసేస్తే 3. ఈ రిమైనింగ్ వర్క్ ఎవరు ఫినిష్ చేయాలి? Q ఫినిష్ చేయాలి. సో బై 5. సో Q = 33/5 అంటే 6.6. సో 6.6 డేస్ అనేది టైం పడుతుంది అనమాట. ఓకేనా? సో ఎంత టైం పడుతుంది Qకి? 6.6 డేస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. M alone can complete a piece of work in 15 days. సో M వచ్చేసి ఒక వర్క్ని 50 డేస్లో ఫినిష్ చేశాడంట. అలాగే మనకి N. సో M వచ్చేసి 50 డేస్లో, N వచ్చేసి 100 డేస్లో వర్క్ని ఫినిష్ చేస్తాడు. సో అయితే వీరిద్దరు కలిసి సో ఎన్ని యూనిట్స్ వర్క్ చేశారంటే 50కి టోటల్ వర్క్ యూనిట్స్ ఎంత అంటే 50కి 100 ఎల్సిఎం ఎంత 100. సో అయితే ఈ క్వశ్చన్లో ఏమడిగినారు? ఇఫ్ బోత్ ఆఫ్ దెమ్ వర్క్ టుగెదర్ దే మీన్ 25 డేస్. ఇద్దరు కలిసి 25 డేస్ మాత్రమే వర్క్ చేస్తే టోటల్ వర్క్లో ఎంత పర్సంటేజ్ వర్క్ని ఫినిష్ చేస్తారు అంటున్నారు. టోటల్ వర్క్ ఎలాగో 100 కాబట్టి వచ్చేదే మనకు ఆన్సర్ అవుతుంది. సో 50తో 52 100 100 1s 100. ఇద్దరు కలిసి ఎన్ని వర్క్ యూనిట్ చేస్తున్నారు? 3 యూనిట్స్ వర్క్ చేస్తున్నారు. సో ఓకేనా? 3 యూనిట్స్ వర్క్ చేస్తున్నారు పర్ డేకి. అయితే 25 డేస్కి ఎంత వర్క్ చేస్తున్నారో కనుక్కుందాం. సో 25 × 3 అంటే 75. సో ఒకవేళ సో టోటల్లో ఎంత పర్సెంటేజ్ అంటే 75% అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 100 కదా, కంపారిజన్ చేస్తే ఎంత వర్క్ అయిపోయినట్టు 75% వచ్చేసి ఫినిష్ అయిపోయినట్టు. ఓకే? నెక్స్ట్ A, B and C are accountants అని ఇచ్చినారు. A alone can file a return in 6 hours. A వచ్చేసి వర్క్ను 6 అవర్స్లో ఫినిష్ చేస్తున్నాడంట. B వచ్చేసి 10 అవర్స్లో వర్క్ చేస్తున్నాడంట. అయితే ఆ 3 టుగెదర్ ముగ్గురు కలిసి అంటే A, B, C ముగ్గురు కలిసి వర్క్ను 3 అవర్స్లో ఫినిష్ చేస్తున్నారు. సో మరి 6కు 10కు 3కి ఎల్సిఎమే మనకు టోటల్ వర్క్ యూనిట్స్ అవుతుంది. 6కు 10కు 3కి 30 అనేది ఎల్సిఎం అవుతుంది. ఓకేనా? సో 6తో 6 5s 10 3s 3 10s. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమంటున్నారు అంటే సో ఇన్ వాట్ టైం విల్ సి కెన్ ఫైల్ ది సేమ్ రిటర్న్. ముగ్గురు కలిసి కదా, ఇది ఓన్లీ సి మాత్రమే కాదు, A + B + C. సో మరి సి మాత్రమే రావాలి అంటే A + B + Cలో నుంచి Aని Bని తీసేయాలి. సో A + B ఎన్ని యూనిట్స్? 10 యూనిట్స్ ఒక రోజుకి. 10లో నుంచి 5 + 3 తీసేస్తే 8. 10లో నుంచి 8 తీసేస్తే ఎంత? 10లో నుంచి 8 తీసేస్తే 2 యూనిట్స్. ఈ 2 యూనిట్స్ ఎవరు వర్క్ చేస్తారు? సి మాత్రమే. సో దట్ ఈక్వల్స్ టు సి వచ్చేసి 30 బై టోటల్ వర్క్ బై
క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 72 డేస్. అప్పుడు టోటల్ వర్క్ యూనిట్స్ వచ్చేసి రోజుకు 1 యూనిట్ ఏ వర్క్ చేస్తున్నాడు అనుకుందాం. సో అప్పుడు టోటల్ వర్క్ యూనిట్స్ ఎంత అవుతుంది? సో 72 యూనిట్స్ అవుతుంది. టోటల్ వర్క్ యూనిట్స్ ఎంత? 72 యూనిట్స్. ఇప్పుడు ఏమంటున్నారు? ఏ ఓన్లీ 9 డేస్ మాత్రమే వర్క్ చేస్తాడు. అప్పుడు రిమైనింగ్ వర్క్ని బి వచ్చేసి 42 డేస్లో చేస్తారు. అయితే వీళ్ళిద్దరు కలిసి సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు అంటున్నారు. సో రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? 72లో నుంచి 9 తీసేస్తే 63 యూనిట్స్. ఈ 63 యూనిట్స్ ఎవరు వర్క్ చేయాలి? బి వర్క్ చేయాలి 42. సో ఇక్కడ 7తో 7 6 7 9s 3తో 3 2s 3 3s అంటే 1.5 డేస్. సో 1.5 డేస్ వచ్చేసి నాకు టైం పట్టే తినకు వచ్చేసి 1 యూనిట్కి 1 డే. అయితే ఇక్కడ సేమ్ వర్క్ వచ్చి 1.5 యూనిట్స్. సో 1.5 యూనిట్స్ చేస్తాడు వర్క్ పర్ డేకి. ఓకేనా? సో అయితే ఇద్దరు కలిసి వర్క్ ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు? టోటల్ వర్క్ యూనిట్స్ ఎన్ని? 72 బై. సో ఏ వచ్చేసి రోజుకు 1 యూనిట్ వర్క్ చేస్తాడు. బి వచ్చేసి రోజుకు 1.5 యూనిట్స్ వర్క్ చేస్తాడు. సో దట్ ఈక్వల్స్ టు 72 బై 2.5. 2.5 పాయింట్ రిమూవ్ చేస్తే పైన ఒక 0 వస్తుంది. సో అంటే దీన్ని 10 అని కూడా రాసుకోవచ్చు. 5తో 5 5s 5 2s 2 2s 4 2 7s 14 బై 5 అంటే సో 5తో డివిజన్ చేస్తే మనకి 5తో 5 2s 5 8s 4 బై 5 డేస్. ఎన్ని డేస్ ఇద్దరు కలిసి వర్క్ చేయాలి అంటే 28 4 బై 5 డేస్ అనేది పడుతుంది. ఏ కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 8 డేస్. ఏ వచ్చేసి వర్క్ని 8 డేస్లో ఫినిష్ చేస్తారని ఇచ్చినారు. అలాగే బి వచ్చేసి ఎంత ఇచ్చినారు? 24 డేస్ వర్క్ చేస్తారని ఇచ్చినారు. అయితే క్వశ్చన్లో ఏమడిగినారు? ఇద్దరు కలిసి వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు అంటున్నారు. సో రెండింటికి కలిసి ఎంత? 24 అనేది టోటల్ వర్క్ యూనిట్. 8తో 8 తీసి 24తో 24 మంత్స్. ఇద్దరు కలిసి ఏ ప్లస్ బి ఎన్ని యూనిట్స్ వర్క్? ఇద్దరు కలిసి 4 యూనిట్స్ వర్క్. 3 + 1 4. సో 24/4 అంటే 6 డేస్ వచ్చేసి టైం తీసుకుంటారు అనమాట ఇద్దరు కలిసి వర్క్ చేస్తే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. 9 children can do a work in 360 days. సో ఇప్పుడు చిల్డ్రన్ వర్క్ ఎంత చేస్తారో అనుకుందాం. ఓకేనా? సో 9 చిల్డ్రన్ వచ్చేసి 360 డేస్ టైం పడతా ఉంది. అయితే ఇక్కడ చిల్డ్రన్ సంబంధించి 10 చిల్డ్రన్ వచ్చేసి ఎన్ని డేస్ పడుతుందో చూద్దాం. ఎన్ని డేస్ పడుతుంది 10 చిల్డ్రన్ అంటే? తక్కువ డేస్ పడుతుంది, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. సో దేనికో తక్కువ బై ఎక్కువ ఇంటూ 360. ఈ 0 క్యాన్సిల్ అయితే 9 ఇంటూ 36 9 6 54 అంటే 324. సో 324 డేస్ పడుతుంది 10 చిల్డ్రన్కి. సో వీళ్ళ ముగ్గురు కలిసి వర్క్ ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారంటే 10 చిల్డ్రన్ ఎంత ఎన్ని డేస్లో చేస్తారు అనేది కనుక్కోవాలి. 12 ఉమెన్ వచ్చేసి ఎన్ని డేస్లో చేస్తారో కనుక్కోవాలి. అలాగే 4 మెన్ కూడా ఎన్ని డేస్లో చేస్తారో కనుక్కోవాలి. ఇక్కడ 18 మెన్ వచ్చేసి 18 మెన్ వర్క్ చేయడానికి 72 డేస్ టైం పడుతుంది. అయితే 4 మెన్ ఎన్ని డేస్ పడుతుంది? 4 మెన్ అంటే సో తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ రోజులు టైం పడుతుంది. సో ఎక్కువ బై తక్కువ ఇంటూ 72. 4తో 4 1s 4 18s. 18 ఇంటూ 18 324. సో ఎవరు వీళ్ళు? మెన్ వచ్చేసి 324. అలాగే మనకి 12 ఉమెన్ ఆల్రెడీ ఇచ్చినారు క్వశ్చన్లో ఎంత? 162 డేస్ అని. సో ఇప్పుడు ఈ మూడింటికి ఎల్సిఎం 324. సో 324 అంటే 324 1s 324 1s 162s. సో ఓకేనా? ఇప్పుడు ముగ్గురు కలిసి అన్నారు C + M + W దట్ ఈక్వల్స్ టు 2 + 1 3 3 + 1 4. 324/4 అంటే 4 8s 4 1s. సో ఓవరాల్ వీళ్ళు ముగ్గురు కలిసి 81 డేస్ అనేది టైం పడుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి. A + B + C ముగ్గురు కలిసి వర్క్ను సో 20 డేస్లో ఫినిష్ చేస్తారని ఇచ్చినారు. అలాగే ఏ ఒక్కడు అయితే ఏ అలౌడ్ ఇన్ 24 డేస్. ఏ ఒక్కడు అయితే 24 డేస్లో టైం పడుతుంది అన్నారు. ఓకేనా? సో ఈ రెండింటికి ఎల్సిఎం మనకి 120 అవుతుంది. 26 24 5s. సో అయితే మనకి ఇక్కడ కావాల్సింది B అండ్ C వర్కింగ్ టుగెదర్. BC ఇద్దరు కలిసి వర్క్ చేస్తే వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు అని ఇచ్చినారు. సో ఓవరాల్ ఇక్కడ మనకి A + B + Cలో నుంచి ఏని తీసేసినా మనకి B + Cనే కదా మిగిలేది. సో దేర్ఫోర్ 6లో నుంచి 5 తీసేస్తే 1 యూనిట్. ఆ 1 యూనిట్ వర్క్ ఎవరు చేస్తారు? B + C చేస్తారు. సో 120/1 దట్ ఈక్వల్స్ టు 120 డేస్ వచ్చేసి టైం పడుతుంది B + C. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. If 10 men can do a piece of work in 50 days, so 10 men డేస్ ఇచ్చినారు. ఈ క్వశ్చన్ని మనం యూనిటరీ మెథడ్లో చాలా ఈజీగా చేయొచ్చు. సేమ్ వర్క్ అన్నప్పుడు ఇలాంటి కండిషన్ ఈజీగా చేయొచ్చు. 10 men వచ్చేసి వర్క్ని ఫినిష్ చేయడానికి 50 డేస్ పడుతుంది. అయితే 20 డేస్లో వర్క్ని ఫినిష్ చేయాలంటే ఎక్కువ మంది అవసరం కదా.
వర్క్ని 20 డేస్లో ఫినిష్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10 women do half of the total work in 20 days. 10 women half of the work మాత్రమే 20 డేస్లో ఫినిష్ చేస్తున్నారు. How many more women will be required to complete the remaining work in 10 days? సో రిమైనింగ్ హాఫ్ ఆఫ్ వర్క్ అంటే రిమైనింగ్ ఎంత వర్క్ ఉంటుంది? రిమైనింగ్ కూడా హాఫ్ ఆఫ్ వర్కే కాబట్టి సేమ్ వర్కే కాబట్టి 10 women వర్క్ చేయడానికి 20 డేస్ టైం తీసుకుంటున్నారు. అయితే ఎంతమంది వచ్చేసి 10 డేస్లో వర్క్ని ఫినిష్ చేస్తారు అంటే ఎక్కువ మంది కావాలి. ఎక్కువ బై తక్కువ ఇంటూ ఈ వాల్యూ వేసే 0 క్యాన్సిల్ చేస్తే 20 women వచ్చేసి అవసరం 10 డేస్లో ఫినిష్ చేయాలి. ఆల్రెడీ 10 women ఉన్నారు కదా, ఇప్పుడు ఎక్స్ట్రా ఎంతమంది అవసరం అంటే ఏం చేయాలి? సో ఎక్స్ట్రా వచ్చేసి 20లో నుంచి 10 తీసేయాలి. దట్ ఈక్వల్స్ టు 10 women వచ్చేసి ఎక్స్ట్రా అవసరం అన్నమాట. సో ఇవి టైమ్ అండ్ వర్క్ సంబంధించిన క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.